హాయ్! హలో! ఈరోజైతే మా బంధువుల ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతానికైతే వెళ్ళామండి. వాళ్ళైతే ఈ విధంగా మండపం అరేంజ్ చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారు. కనిపిస్తున్నారా దేవుడు మీకు కలశముంది. సో, భోజనాలులో ఏం పెట్టారో అయితే చూసేద్దాం రండి. భోజనాల్లో మెనూ వచ్చేసి సలాడ్ పెట్టారు. క్యారెట్, ఆనియన్, కీరాన, తర్వాత ప్రసాదము, తర్వాత మిరపకాయ బజ్జీ, తర్వాత నాను, తర్వాత వచ్చేసి పన్నీర్ కర్రీ, తర్వాతొచ్చేసి గుత్తి వంకాయ. అభిరుచి క్యాటరింగ్ వాళ్ళంటండి. ఇదొచ్చేసి హైదరాబాద్‌లో జరిగిందనమాట. నాగోల్ దగ్గర. సో, అదొచ్చి పెరుగు చట్నీ. దీన్ని రకరకాలుగా అంటారు. సో, మీ ఏరియాలో దాన్నేమంటారో కామెంట్ చేయండి. సో, వైట్ రైసు, తర్వాత పప్పు, మామిడికాయ. ఇదొచ్చేసి మామిడికాయల సీజన్ కదా! సో, పప్పు, మామిడికాయ అనేది కంపల్సరీ. తర్వాత 2 పచ్చళ్ళు, పొడి అండ్ ఫ్రై, తర్వాత రసము, మజ్జిగ మిరపకాయలు, తర్వాత సాంబారు. సో, ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టారండి. తర్వాత వచ్చేసి రసము. అక్కడ మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదండీ! ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదైతే ప్రమోషన్ కాదండి. జస్ట్ మా బంధువుల ఇంటికైతే మేము వ్రతానికి వెళ్ళాము. సో, అక్కడ వాళ్ళు అరేంజ్ చేసిన ఫుడ్ అనమాట. సో, వచ్చేసి డబుల్ కా మీఠా స్వీటు అండ్ లాస్ట్‌లో చల్లని ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మేము. ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్ చాలా చల్లగా ఉంది. థ్యాంక్ యూ ఆల్.